హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. అసలు జనరేషన్ ఎటు నుంచి ఎటువైపు వెళ్ళిపోతుంది? నేటి సమాజం ఎలా మారిందంటే మనుషులే చంపుకునేంతలా చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా కూడా ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే సమాజం ఎట్టుపోతుందా అనే భయం కూడా ప్రతి ఒక్కళ్ళు నెలకొంటుంది. దానిలో మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, అబ్బం శుభం తెలియని చిన్నపిల్లలు కూడా అసలు ఆ పిల్లలు ఏం చేశారని వాళ్ళకి ఇంత శోభ. అసలు ఇలా చిన్నపిల్లల్ని పాడు చేసి చంపేంతవరకు వెళ్ళేలా ఎలా తయారవుతుంది జనరేషన్? అసలు చిన్నపిల్లల మనస్తత్వాలు ఇలా మారడానికి కారణం ఎవరు? ఇవన్నీ కూడా మనం లోతుగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో అసలు చిన్నపిల్లల సైకాలజీ ఎలా ఉంటుంది, అసలు వీళ్ళు ఇలా మారడానికి కారణాలు ఏంటి అని పూర్తి వివరాలతో తెలియజేయడానికి మనతో పాటు సైకలాజికల్ డాక్టర్ మృదులా కపిల గారు మనతో పాటే ఉన్నారు. ఆవిడతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, అసలు జనరేషన్ చూస్తుంటే ప్రజెంట్ భయమేస్తుంది. సీరియస్గా ఆడపిల్లల్ని కనాలంటే కూడా పేరెంట్స్ భయపడే దాకా వచ్చేసింది ఇప్పుడు జనరేషన్. చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళని కూడా తేడా అనేది ఉండడం లేదు. అసలు ఎందుకని జనరేషన్ ఇలా మారుతుందంటారు? దీనివల్ల అసలు ఎవరు బాధ్యులు అవుతున్నారు దీంట్లోని? అంటే చెయ్యబడుతున్న వాళ్ళ, చేస్తున్న వాళ్ళ, ఎవరిని తప్పు పట్టచ్చు అంటారు ఇందులో? అంటే మనం అందరం కూడా బాధ్యులమే అండి. యాక్చువల్గా సొసైటీలో మనము ఎస్పెషలీ సైకాలజీ మనస్తత్వం గురించి ఆలోచిస్తే మనస్తత్వం అనేది జస్ట్ లైక్ దట్ వచ్చేది. మనకి దేవుడు బాడీ ఇచ్చాడు, అలాగే మనసు ఇచ్చాడు. కానీ దాన్ని పరిపక్వత చెందడానికి, మనం ఎక్స్పీరియన్స్ పొందడానికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవగాహన లేని పనులు ఏ ఏజ్లో వాళ్ళు చేసినా తప్పే, కష్టం అది. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఇంట్లో వాళ్ళు కొంచెం గైడెన్స్ ఉండేది. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్, చాలా సోషల్ మీడియా ఇంపాక్ట్ వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరు ఎడ్యుకేషన్ నుంచి తీసుకుని చిన్నపిల్లల దాకా ఏ ఏజ్లో అన్నా చూడండి, సోషల్ మీడియాతో ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా జెన్జీ వాళ్ళతో ప్రాబ్లం. జెన్జీ అంటే ఇప్పుడు మన జనరేషన్ గ్యాప్స్ అనేవి ఉంటాయి కదా. జెన్జీ వాళ్ళతోటి మనకి అడమెంట్ వీళ్ళు ఇలా మాట్లాడతారు అని మా జనరేషన్ వాళ్ళు అనుకున్నారు. జెన్జీ అంటే మా పిల్లలు అనుకోండి. సో ఇప్పుడు పిల్లలు జెన్ వైలోకి, ఆల్ఫాలోకి వెళ్తారు. ఆల్ఫా జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే వీళ్ళకంటా ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళు. ఎందుకు? చిన్నగా పుట్టిన వెంటనే ఇప్పుడు మా అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడు, సెకండ్ ఇయర్. వాడి వయసులో వాడు చిన్నగా ఉన్నప్పుడు ఒక టీవీ ఆన్ చేస్తే వాడికి ఫోకస్ ఉండేది కాదు, టీవీ మీద చూసేవాడు కాదు ఎక్కువగా. వాడికి ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న విషయాలు లేకపోతే యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఉండేది. మా చిన్నతనంలో ఆ టీవీ కూడా లేదు. సో మాకు వేరే విషయాల మీద ఎక్కువగా ధ్యాస ఉంది. కానీ ఇలా సోషల్ మీడియా కానీ, బ్లూటూత్ కానీ, లేకపోతే అలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్తో కానీ మాకు సంపర్కం లేదు అసలు. వీఆర్ నాట్ కనెక్టెడ్ ఎనీవేర్. సో యాక్చువల్గా స్టీవ్ జాబ్స్ లాంటి వాడే, అంత పెద్ద యాపిల్ కంపెనీ అధ్యాపకుడే, ఆయనే ఆ వ్యవస్థ పెట్టాడే కానీ వాళ్ళ పిల్లల్ని ఆ బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అవ్వద్దు అన్నాడు. అలాంటి ఎందుకు అంటే వాటి నెగిటివ్స్ తెలుసు కాబట్టి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇలాన్ మస్క్తో మాట్లాడండి, ఆయన పిల్లల్ని ఎక్స్పోజ్ చేస్తారా? వాళ్ళు ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నారు, మనం పిచ్చివాళ్ళలాగా గొర్రెల్లాగా వాటి వెనకాల వెళ్ళిపోతున్నాం. వీఆర్ జస్ట్ టేకింగ్ దోస్ ప్రోడక్ట్స్. మనకి ఒక ప్రోడక్ట్ని తీసుకోవాలి, దీన్ని అడ్వర్టైజింగ్కి ఎంత ఇంప్రెస్ అయిపోయి మనం పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నామో మనకి ఈరోజు అర్థం కావట్లేదు. కానీ మీరు చూడండి, చిన్నపిల్లలు ఎస్పెషలీ జెన్ ఆల్ఫా, వాళ్ళు ఫోకస్ లేదు. రియల్ లైఫ్కి రియాలిటీకి డిఫరెన్స్ లేదు. ఎందుకంటే మీరు ఎన్నో సైకలాజికల్ ప్రాబ్లమ్స్, సైకాటిక్ వాళ్ళు ఎంత అంటే చాలా డేంజర్ పరిస్థితిలోకి మనం తోస్తున్నాం వాళ్ళని ఈ సోకాల్ టెక్నాలజీ తోటి. 24 గంటలు ఇదే స్క్రోలింగ్. వాళ్ళకి బుక్ ఓపెన్ చేయాలి, మ్యాగజైన్స్ అన్నా ఇవ్వండి, మీరు ఎంటర్టైన్మెంటే అయినా ఓకే. ఒక కామిక్ బుక్ ఇస్తే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, కానీ కామిక్ బుక్ చూడాలి, కార్టూన్లో చూడాలి. వాటికి ఉన్న ఆ కలర్ కాంబినేషన్స్ కానీ, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ఒక మీడియా వాళ్ళు లేకపోతే ఒక యానిమేషన్ వాళ్ళు సెల్ చేస్తున్నారు అంటే దానికి ఎంత అట్రాక్టివ్గా చేస్తే అది సెల్ అవుతుంది అన్నది వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తారు. వాళ్ళకి డిఫరెన్స్, వీళ్ళకి బ్లూ లైట్ తోటి ప్రాబ్లమా, వీళ్ళకి విజువల్ ఇంపైర్నెస్ ఏమన్నా వస్తుందా అనేది ఆలోచన లేదు. ఇది నాకు సెల్ అయిందా లేదా అనే ప్రోడక్ట్. సో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కరెక్ట్, మనకు అవగాహన ఉండాలి.
దీంతో మనకి ఏం ఇంపాక్ట్ ఉంది మన లైఫ్లో, మన పిల్లల లైఫ్లో. ఇప్పుడు ఈరోజు మన ఎక్స్పోజర్ సోషల్ మీడియాకి కానీ బ్లూ లైట్కి కానీ వచ్చిన విధానం చూస్తుంటే చాలా మటుకు ఆటిజం, విజువల్ ఆటిజం వచ్చేసింది పిల్లలకి. ఆటిజం ఇట్ సెల్ఫ్ ఈస్ ఏ ప్రాబ్లం. అదొక ఒక పర్ఫెక్ట్ పొజిషన్లో కానీ ఒక పరిస్థితి దాని మీద కానీ ఫోకస్ చేయలేకపోవడం, హైపర్ యాక్టివిటీ, ADHD అంటారు. చాలా చాలా ఫేమస్ అయిపోయింది ADHD. మా చిన్నప్పుడు ADHD అంటే తెలియదు ఎవరికి. ఏమిటి ADHD? చాలా రేర్గా, మేబీ ఒక 100 మందిలో, మేబీ ఇంకొక 1,00,000 మందిలో అలా ఉండేదేమో, తెలీదు మాకు. అసలు మా చిన్నతనంలో ADHDలు వినలేదు, హైపర్ యాక్టివిటీ వినలేదు, డిప్రెషన్, న్యూరోసిస్, సైకోసిస్. నేను సైకాలజీ చదివేదాకా నాకు ఈ టెర్మినాలజీ తెలియదు. ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ పిల్లాడికి డిప్రెషన్ తెలుసు. డిప్రెషన్ అనగానే వాడికి ఏం తెలుసు డిప్రెషన్ అని? ఎందుకంత సోషల్ మీడియా హైప్ దానికి? యూ షుడ్ టాక్సిక్ పీపుల్ అంటారు. టాక్సిసిటీ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే టాక్సిసిటీ గురించి నాకే అది కొత్తగా అనిపిస్తుంది. నా ఏజ్లో నాకు అది కొత్తగా, నేను ఇంత చదివినాక కూడా అనిపిస్తే పిల్లలకి ఎందుకు అది కామన్ అయిపోయింది? డిప్రెషన్ కామన్. 5వ క్లాస్ వాడు, అబ్బా నేను చాలా డిప్రెస్ అయిపోయాను రా, నిన్న నేను యానిమీ చూడలేకపోయాను. అరే యానిమీ చూడకపోతే డిప్రెషనా? లేకపోతే అదేదో మ్యూజిక్ బ్యాండ్ ఉంది చూడండి, BTS వెనకాల ఎంతమంది ఆడపిల్లలు పడి చచ్చిపోతున్నారు. బ్యాగ్ అలాగే కావాలి, పెన్సిల్ అలాగే కావాలి, టిఫిన్ బాక్స్ అలాగే కావాలి, BTS అది వాట్ ఎవర్ మర్చెండైజింగ్ అంతా ఉండాలి. ఎందుకు అలా అవుతుంది? జస్ట్ బికాస్ ఎక్స్పోజర్ టు సోషల్ మీడియా. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల తల్లిదండ్రులు ఒకప్పుడు చిన్నపిల్లలకి అటెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది, నా కంపెనీ పేరు లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ అండి. మేము మ్యాలడాప్టివ్ చిల్డ్రన్ మీద వర్క్ చేస్తాం. మ్యాలడాప్టివ్ బిహేవియర్ అంటే ఏంటి అంటే, నార్మల్ బిహేవియర్, స్పెషల్ కిడ్స్. నార్మల్ చిల్డ్రన్, స్పెషల్ చిల్డ్రన్, ఇది మనకు అర్థమవుతుంది. స్పెషల్ చిల్డ్రన్ అంటే ఏదో జెనెటికో లేకపోతే ఏదో న్యూరలాజికల్ ప్రాబ్లములానో వాళ్ళకి సమ్ డిస్పారిటీస్ ఉన్నాయి, దానికి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది. నార్మల్ చిల్డ్రన్ నార్మల్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. కానీ దేర్ ఈస్ ఎ వెరీ బిగ్ చంక్ ఆఫ్ చిల్డ్రన్ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్, అంటే ఆల్కహాలిక్ పేరెంటో లేకపోతే కొట్టుకుంటున్న పేరెంట్స్, ఈ 24/7 వాళ్ళ ఇంట్లో రణరంగమే. అప్పుడు పిల్లలు ఎలా అడ్జస్ట్ అవుతారు? ఏం మాట్లాడాలి? తల్లిని ఏమన్నా అడిగితే ఆవిడకి చిరాకు, తండ్రిని ఏమన్నా అడిగితే ఆయనకు చిరాకు, వాళ్ళ స్ట్రెస్. ఎందుకు? ఎవరి కోసం సంపాదిస్తున్నారు? మీరే సరిగా లేకుండా మీ పిల్లల్ని సరిగా లేకపోతే మీరు ఎందుకు సంపాదించడం? పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఎక్కడుంది? అంటే మీకు ఒక పర్పస్, ఒక లైఫ్, దీనికి ఒక కుటుంబము, వీళ్ళకు ఒక వెసులుబాటు ఇవ్వడానికి కదా మీరు సంపాదిస్తున్నారు. ఇది ఒక్కటేనా డబ్బు ఉంటేనేనా లగ్జరీ? సక్సెస్ అనేది డబ్బుతోటి ఈక్వేట్ అయిపోతుంది. అప్పుడు మీకు సక్సెస్ఫుల్, మీరు ఎంత డబ్బులు సంపాదించినా మీ పిల్లలు అధోగతి పాలైతే మీకు ఏ డబ్బు పనికొస్తుంది? ఎంతమంది ఇప్పుడు సైకాలజిస్ట్లకి, కౌన్సిలర్స్కి పెడుతున్నారు. అంతంత డబ్బులు వాటి మీద ఖర్చు పెట్టే బదులు ఆ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం అటెన్షన్ ఇచ్చుంటే అయిపోయేది. అడాలసెంట్ ఏజ్ వాళ్ళని ఎలా పెంచాలో తెలియదు పేరెంట్స్కి చాలామందికి. వాళ్ళు అంటే అడాలసెంట్ ఏజ్ అనగానే ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళు ఒక ప్రాబ్లమాటిక్ బిహేవియర్. ఎందుకండి వాళ్ళు ప్రాబ్లమాటిక్? మనం కూడా అడాలసెంట్ ఏజ్ నుంచే వచ్చాం కదా. మరి మనం ప్రాబ్లం అవ్వనప్పుడు వాళ్ళు ఎందుకు ప్రాబ్లం అయ్యారు? అంటే మనలో ప్రాబ్లం ఉన్నట్టే కదా. మీ పేరెంట్స్ మిమ్మల్ని బాగానే పెంచారు కాబట్టి మీరు బయటికి వచ్చేసారు సూపర్గా. అంటే మీరు సరిగా పెంచట్లేదు వాళ్ళని, అదెందుకు అర్థం చేసుకోవట్లేదు? పేరెంట్ పర్స్పెక్టివ్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అక్కడ ఎప్పుడు చూడు పిల్లల మీద ఫోకస్ చేస్తున్నారు, వీళ్ళు సరిగ్గా అడ్జస్ట్ అవ్వట్లేదు, వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళు అలా ఏంటి, వీళ్ళు ఇలా ఏంటి. అసలు చిన్నపిల్లలు దే ఆర్ బార్న్ డివైన్. వాళ్ళని అంత హీనియస్గా, అంత ఇవిల్ మైండెడ్గా చేస్తున్నది మన సొసైటీయే. వాళ్ళ తప్పు కాదు అది. వాళ్ళని తప్పుగా ఆలోచించడానికి, అలా బిహేవ్ చేయడానికి మనమే బాధ్యులం. మనం రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకేం తెలుసు? 7th క్లాస్. ఇప్పుడు అయిన ఇన్సిడెంట్స్ గురించి మీరు ఇందాక చెప్తున్నారు, చిన్నపిల్లల మీద చిన్నపిల్లలు రేప్ చేయడం. వాళ్ళకి రేప్ అనే విషయం తెలుసా? నాకు చిన్నప్పుడు రేప్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఎందుకు పిల్లలకి తెలుస్తుంది? మీకు తెలిసి ఉండొచ్చు మీ జనరేషన్కి, కానీ మీరు ఇప్పుడున్న పిల్లలకి మీ జనరేషన్కి తేడా ఉంది. మీ ఆలోచన విధానం వాళ్ళ ఆలోచన విధానంలో తేడా ఉంది. మీతో ఇందాక మాట్లాడుతుంటే నేను సెటిల్ అవ్వాలి మేడం, నాకు ఈ ఏజ్లో నాకు సెటిల్మెంట్ కావాలి అని ఆలోచన కెరియర్ మీద ఉంది మీకు. పిల్లల్ని అడగండి, ఉందా? ఇప్పుడు వాళ్ళకి కెరియర్ అవసరం లేదు, మా పేరెంట్స్ ఇస్తున్న డబ్బులు మేము ఎంజాయ్ చేస్తున్నాం. అసలు కెరియర్ అనే దానికి ఆలోచన గురించి ఎయిదర్ వాళ్ళు చాలా ప్రెషర్ ఫీల్ అవుతారు చదువు అంటే, లేకపోతే కేర్లెస్గా ఉంటారు. మధ్యలో వయా మీడియా అనేదే లేదు. అలాంటప్పుడు పిల్లలు ఎందుకు అవ్వరు అలాగా? ఒక్కొక్క జనరేషన్ వేరే జనరేషన్ని బ్లేమ్ చేయడం కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి.
ప్రతి జనరేషన్ వెనకాల వచ్చే జనరేషన్ మనకంట ఫాస్ట్గా ఉంటుంది ఎట్ ఎనీ కాస్ట్. అది న్యాచురల్, దాన్ని ఎవరు స్పెషల్గా చేయట్లేదు. అక్కడున్న సర్వీసెస్ కానీ, యాక్టివిటీస్ కానీ, ఎన్వైర్న్మెంట్ కానీ, సొసైటీ కానీ, టెక్నాలజీ కానీ వాళ్ళని ఇంకొంచెం ఫాస్ట్గా ఉండేట్టు చేస్తుంది. సో వాళ్ళ సైకి, వాళ్ళ మెంటాలిటీకి తగ్గట్టు పేరెంట్స్ సెట్ అయ్యి వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తే కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడు అప్రిషియేట్ చేయాలో అప్పుడు అప్రిషియేట్ చేయాలి, నెత్తి మీద కూర్చోబెట్టుకోకూడదు. ఎప్పుడు తిట్టాలో అప్పుడు తిట్టాలి. పేరెంట్స్ కాకపోతే ఇంకెవరు తిడతారు? అలా అని చెప్పి తిట్టడమే మన హక్కు అన్నట్టుగా ఉండకూడదు. ప్రతిదానికి బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు మీ బాస్ మీ మీద తిట్టారు, మీరు వచ్చి మీ పిల్లల మీద తిడితే ఇది రీప్లేస్మెంట్. మీ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద రీప్లేస్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మీ మీద రీప్లేస్ చేస్తారు నెక్స్ట్. అందుకనే మీరు ఇన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని సిచ్యువేషన్లో పిల్లలు కనుక ఒక పద్ధతిలో పెరగాలి అంటే పేరెంట్సే బాధ్యులు అట్ ఎనీ కాస్ట్. లేకపోతే మీకు స్వచ్ఛమైన, హ్యాపీగా, ఫ్రీడమ్గా ఉన్న జీవితం కావాలంటే పిల్లల్ని కనకండి. వాళ్ళని పెంచడం చేత కాకపోతే కనకండి. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, కంపల్సరీ ఎవరు చేయట్లేదు మిమ్మల్ని. కనకండి, వదిలేసేయండి. కానీ పిల్లల్ని కన్నాక వాళ్ళని వదిలేసి వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోవడం మాత్రం చాలా 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 చెడు. మీరు సొసైటీకి ఏమాత్రం కాంట్రిబ్యూట్ చేయట్లేదు. మీరు ఇన్ఫ్యాక్ట్ సొసైటీ నుంచి చాలా ఎనర్జీ లాగుతున్నారు, మీ మీద ఫోకస్ తెచ్చుకుంటున్నారు. చెడు, మంచికి తెచ్చుకోండి ఫోకస్. ఒక అచీవర్ ఉన్నారు అనుకోండి, ఒక పిల్లాడు బాగా చదువుతున్నాడు, 80% వస్తుంది, లేకపోతే 90% వస్తుంది. 90ఏనా, ఇంతేనా నీకు వచ్చేది అంటారు. 70% వచ్చిన వాడికి 70నా, 80 రాదా నీకు? 60 వచ్చిన వాడికి నువ్వు అసలు పాస్ అవుతావా లేదా? మా చిన్నతనంలో 60% ఈజ్ ఫస్ట్ క్లాస్. హ్యాపీ, మేము పండగ సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళం. 60%, 70% డిస్టింక్షన్, ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం. అది వాళ్ళ ఇంటెలిజెంట్ కింద లెక్క. ఇప్పుడున్న మొన్న నీట్తో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడున్న ఇవాల్యుయేషన్ సిస్టమ్ కూడా చాలా చాలా పాడైపోయిందని చెప్పాలి. మా అప్పుడు ఫస్ట్ క్లాస్ 60%కి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకు అంటే ఇవాల్యుయేషన్ అలా ఉండేది, టఫ్గానే ఉండేది. అండ్ అలాగే ఉండాలి కూడా. అప్పుడే స్కిల్ బయటకు వస్తుంది. రేపు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్యుపై చేస్తుంది అన్ని చోట్ల. అప్పుడు ఏది బాగా మీకు ఒక జీవనోపాధి తెస్తుంది అంటే అది స్కిల్లే. హౌ స్కిల్ఫుల్ ఆర్ యూ, మీకేం స్కిల్ ఉంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అనే దాని మీదే మీరు ముందుకెళ్తారు, అనే దాని మీదే మీ సర్టిఫికేషన్స్ వాల్యూ ఉంటుంది. ఎడ్యుకేషన్ అనేది ఎందుకు, అసలు పిల్లలకి ఎందుకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి? వాళ్ళకి మంచి చెడు అవగాహన తెలియడానికి ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ బేస్డ్ కెరియర్స్ ఉండాలి. ఎన్నో కెరియర్స్ ఉన్నాయి. డాక్టర్, ఇంజనీరే కెరియర్ ఇప్పుడున్న పేరెంట్స్కి. డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఇప్పటికీ అలాగే. మా చిన్నప్పుడు అలాగే ఉంది. మా చిన్నప్పుడు నన్ను నెక్స్ట్ జనరేషన్ అనుకోండి, మా కజిన్స్ ఉన్నారు, మా పిన్ని కూతుర్లు, వాళ్ళందరూ వాళ్ళు ఇంజనీరింగ్, డాక్టర్లు ఇవే ఫోకస్ చేశారు. మా అప్పుడు అట్లీస్ట్ మాకు ఫ్రీడమ్ ఉండేది. ఇంజనీరింగ్ చదవాలి అంటే చాలా కష్టం. సో మీకు ఎబిలిటీ ఉంటేనే ఇంజనీరింగ్లోకి వెళ్ళండి, లేకపోతే డిగ్రీ చేయండి అని అనేవారు. మాకు లక్కీగా ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ లక్కీ నేను ఆ జనరేషన్కి పొందిన దాన్ని అని. ఎందుకంటే నేను ఇప్పుడు సైకాలజిస్ట్ నా ఇష్టం వచ్చి చేసుకున్నా. సో నాకు ఆ ప్యాషన్ నాకు జీవితాంతం ఉంటుంది. నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు. నేను చాలా చాలా ఘోరంగా చదివేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు చాలామంది మీరు రీసెర్చ్ చూపిస్తున్నారు, అందరూ ఫస్ట్ క్లాస్ 90% ఉన్న వాళ్ళే సక్సెస్ఫుల్ అని కాదు. మన విండోస్ చూస్ చేసిన వాడు, ఆయన పేరేంటి, బిల్ గేట్స్ గారు డ్రాప్అవుట్, స్కూల్ డ్రాప్అవుట్, కాలేజ్ డ్రాప్అవుట్. స్టీవ్ జాబ్స్ కూడా కాలేజ్ డ్రాప్అవుట్. మరి కాలేజ్ డ్రాప్అవుట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం, విచ్చలవిడిగా వాడుతున్నాం. మరి వాళ్ళు సక్సెస్ఫుల్లా కాదా అన్నదానికి ఏంటి అసలు మనం ఆ యార్డ్ స్టిక్ ఏం పెట్టుకుంటున్నాము? మంచి అన్నదానికి, చెడు అనేదానికి మనకి ప్రూఫ్ ఏంటి? యార్డ్ స్టిక్ ఏంటి? మనకి దాని కొలమానం ఏంటి? దేంతో కంపేర్ చేస్తున్నాము? సోషల్ మీడియాలో ఉన్న ఎక్స్పోజర్ పిల్లలకి ఎంతలాంటి ప్రభావితం చేస్తోంది అంటే వాళ్ళకి మంచి చెడు మధ్యలో తేడా తెలియదు. వాళ్ళకి తేడా చెప్పాల్సిందే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోకుండా చిన్నపిల్లలకి నేను నా మొబైల్ చూసుకోవాలి కాబట్టి దానికి ఒక ఐప్యాడ్ ఇచ్చేస్తే ఐప్యాడ్ ఉంది అన్న గొప్ప, లేకపోతే దాన్ని పాడు చేస్తున్నావా? పిల్లల్ని ఎలా చూడాలి అన్నది నువ్వు ఆలోచించాలి కదా, తల్లిగా తండ్రిగా. సరే, తల్లే ఎందుకు తీసుకోవాలి, తండ్రి ఎందుకు తీసుకోవాలి? జెండర్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. కానీ పేరెంట్స్ ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఈక్వల్గా రెస్పాన్సిబుల్ అయ్యే కదా పిల్లల్ని పుట్టించారు. మరి వాళ్ళిద్దరూ ఈక్వల్గానే రెస్పాన్సిబుల్ అవ్వాలి కదా వాళ్ళకి. సో ఇవన్నీ ఇష్యూస్ పిల్లలకి తల్లిదండ్రులే చెప్పాలి. అండ్ తల్లిదండ్రులకు అవగాహన రావడానికి
మీకు ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది కాబట్టి ఉండేది. Yes. సరే, మీకు ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు, కానీ సొసైటీలో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి. మీకు నాకు దీని గురించి తెలియట్లేదు, మన గూగుల్లో ఉంది బోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్, దాంట్లో యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, చాలా చాలా మంది మంచి మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు. దాంట్లో ఎలా పిల్లల్ని పెంచాలి, ఏం చేయాలి, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంది. యు ఆర్ ఎడ్యుకేటెడ్, యూస్ చేయండి ఇన్ఫర్మేషన్ని, అప్రోప్రియేట్గా యూస్ చేయండి. మీరు అదే ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు చిన్నపిల్లాడు ఇంతవరకు అంటే మేడం, ఇప్పుడు జనరల్గా పేరెంట్స్ పిల్లలకి ఫోన్స్ ఇస్తారు. పిల్లలు కార్టూనే చూస్తున్నారా లేకుంటే ఇంకేం చూస్తున్నారా అని పేరెంట్స్ వెనకాతలు ఉండి చూడరు. అండ్ వాళ్ళు పార్నోగ్రఫీ కూడా చాలా మంది పిల్లలు చూస్తున్నారు. ఇది సర్వే కూడా చేసి చాలా మంది చెప్తున్నారు కూడా, చిన్నతనంలోనే పార్నోగ్రఫీకి ఎడిక్ట్ అవుతున్నారు పిల్లలు అనేసి. సో ఇక్కడ చూస్తున్న పిల్లలది తప్పు అంటారా? అసలు పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్న పేరెంట్స్ తప్ప మేడం? ఇక్కడ నాకు జనరల్ గా వస్తున్న క్వశ్చన్ ఇది. పిల్లలకి ఎలా అర్థం అవుతుందండి అది కరెక్టా కాదా అని? పేరెంట్స్దే తప్పు, అక్షరాల వాళ్ళదే తప్పు. అప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పేరెంట్స్ కదా మేడం? ఆఫ్ కోర్స్. చూడండి, చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు, దాని మీద రాస్తున్న ఎక్స్పీరియన్సెస్ అన్ని చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్, ఫ్యామిలీ, వాల్యూ సిస్టమ్, ఎథిక్స్, ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ నుంచే వస్తుంది. ఫస్ట్ టీచర్ మదర్, ఫాదర్. వాళ్ళు కాకుండా ఇంకెవరు చేయగలరు? నీకు ఈయన మీ ఫాదర్ అని చెప్పేది మదర్, ఈ మదర్ని రెస్పెక్ట్ చెయ్యి అని చెప్పేది ఫాదర్. ఇవి రెండు వాల్యూస్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వకుండా ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? అలాంటప్పుడు నువ్వు మదర్ని రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి ఫాదర్ చెప్పిన రోజు ఉమెన్ మీద రెస్పెక్ట్ చేయాలి అనే ఆలోచన వస్తుంది. అవునా కదా?